పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమగల ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము తపస్కాల 4వ ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. ఈ తపస్కాల 4వ ఆదివార పఠనాలను పరిశీలించి చూసినట్లయితే దినచర్యలు 36 అధ్యాయము 14 నుండి 16 వచనములు మరియు 19 నుండి 23 వచనములు. రెండవ పఠనాన్ని పునీత చిన్నప్ప గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 4 నుండి 10 వచనములు. పవిత్ర సువిశేష పఠనాన్ని పునీత యోహాను గారు రాసిన సువిశేషము 3వ అధ్యాయము పవిత్ర వచనములు 14 నుండి 21 వరకు మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈనాడు ముఖ్య అంశాలను మనం పరిశీలించి చూస్తే, నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది? సరిగ్గా సంవత్సర క్రితం ఇదే నెలలో 11వ తారీఖున, అంటే జపాన్ దేశంలో ఫుకుషిమా పట్టణంలో వచ్చిన భూకంపము సునామీ కారణంగా గొప్ప విస్ఫోటనం జరిగింది. ఎంతో మందిని నిరాశ్రయులు చేసింది. ఈ దుర్ఘటనలో మానవ తప్పిదం ఏమీ లేదని మనం చెప్పవచ్చు. కానీ దాదాపు 25 నుండి 30 సంవత్సరాల క్రితం ఉక్రెయిన్ దేశంలోని అప్పటి రష్యా ప్రాంతంలో ఉన్నటువంటి చెర్నోబిల్లో జరిగినటువంటి విస్ఫోటనం మాత్రం ఖచ్చితంగా మానవ తప్పిదమే. ఏమరపాటుతనంతో నిర్లక్ష్యంతో చేసిన పని రోజు చేసే పని కదా అనే చులకన భావం ఎప్పుడైతే కలుగుతుందో, ఈ ఏమరపాటుతనంతో చులకన భావంతో నిర్లక్ష్యంగా 1 మీటరు ఒత్తబోయి ఇంకొక మీటాను ఒత్తితే అక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్న కార్మికుల యొక్క నిర్లక్ష్యం వలన ఎంతో మంది మరణిస్తూ ఉన్నారు, బాధపడుతూనే ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, నిర్లక్ష్యం అనేది ఇది ఒక చిన్న పదమే, కానీ దీని ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. దీనిని అలవాటు చేసుకున్న వారిని ఎంత గొప్పవాడైనా సర్వనాశనం చేస్తుంది. వారిని మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న వారిని కూడా నిర్లక్ష్యం చేస్తే అది అక్కడ మనము ఫలితాన్ని అనుభవించవలసి వస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, నిర్లక్ష్య అంటే ప్లస్ లక్ష్యము. అనగా వదిలివేయటము, దూరంగా ఉండటం అనగా లక్ష్యాన్ని వదిలివేయటము లేదా దూరంగా ఉండడాన్ని ఇదే మాటకు సాధారణ పరిభాషలో లెక్క చేయకపోవటం, మాట వినకపోవటం, పెడచెవి పెట్టడం అనే అర్థాలు కూడా మనకు స్ఫురిస్తున్నాయి. ఇంకా వివరంగా చెప్పాలంటే, మనకి ఎవరన్నా ఏదైనా చెబుతూ ఉంటే మాటలు వినపడినట్లు ప్రవర్తించడం అని చెప్పవచ్చు. మనుషులు కనబడినట్లుగా ప్రవర్తించడం, అన్నీ కలిపి మన ప్రక్క ఉన్న మనిషిని, అతని ఉనికిని, మనిషిగా గుర్తించకపోవడం అని చెప్పవచ్చు. ఈనాటి మొదటి పట్టణంలో నిర్లక్ష్యం వలన ఇజ్రాయేలుకు కలిగిన ఫలితాన్ని మనకు వివరించబడుతూ ఉన్నది. ఇజ్రాయేల్ రాజులు, యాజకులు మరియు ప్రజలు రాజుల దినచర్య గ్రంథము 36వ అధ్యాయం 14-16లో చదివితే, దేవుని మందిరాన్ని, దేవుని మాటని, ప్రవక్తలని, దేవుని మాటని నిర్లక్ష్యం చేశారు. దేవుడు వారికి ఏర్పరిచిన ప్రణాళికను, అంటే ఇతర జాతుల జనుల మధ్య నిజమైన దేవుడైన యావేకు ప్రతీకలుగా నీతి న్యాయం చొప్పున నడుచుకునే వారిగా ఉండాలని దేవుడు ప్రణాళిక ఏర్పరిస్తే నిర్లక్ష్యం చేశారు. దేవాలయాన్ని అమంగళం చేశారు. దేవుని ప్రవక్తలని ఎగతాళి చేశారు. ప్రవక్తలను, ప్రభు వాక్యాన్ని, దేవుని స్వరాన్ని తృణీకరించారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే వారు దేవుణ్ణి తృణీకరించారో అప్పటి నుండి వారికి పతనం ప్రారంభమైంది. ఏ అధికారాన్ని, ప్రతిభని, ఏ సంపదని, ఏ భూమిని, ఏ మందిరాన్ని చూసి వారు మురిసిపోయారో, గర్వపడ్డారో వాటన్నిటిని ప్రభువు వారి నుండి దూరం చేశారు. సింహాసనం నుండి రాజులని తోసివేయబడ్డారు. దేవాలయం నుండి యాజకులు వెలివేయబడ్డారు, అంటే చంపివేయబడ్డారు. ప్రజల యొక్క సంపద అంతా దోచుకోబడింది. నాది మాది అనుకున్న వాటి నుండి దూరం చేయబడ్డారు. వారు వేరు చేయబడ్డారు. అన్నీ కోల్పోయి మిగిలిన వారిని బబిలోనియా రాజు తన ప్రజలకు దాసీలుగా ఊడిగం చేయించుకోవడానికి తీసుకువెళ్ళిపోయాడు. దాసులుగా, బానిసలుగా, పేరు లేని వారిగా, గౌరవం లేని వారిగా బబులోనియాలో జీవించారు. తాము ప్రభువు నుండి వేరు చేయబడి
చేయబడ్డామని, ప్రభువుకు దూరంగా ఉన్నామని, ప్రభువు మాకు కావాలి, మా జీవితంలోకి రావాలి, మాతో ఉండాలి, మమ్మల్ని నడిపించాలని తెలుసుకోవడానికి, కనువిప్పు కలిగించడానికి వారికి పట్టిన సమయం సుమారు 70 సంవత్సరాలు. నిర్లక్ష్యం మారి నిజ లక్ష్యంగా ప్రభువేనని తెలుసుకోవడానికి పట్టిన మనస్తాప కాలం. దేవునితో ఉండాలని, ఆయనకు తోడు కావాలని, ఆయన సాన్నిధ్యము, సావాసము, స్నేహం అనుభవించాలని, ఆయన కీర్తనలు పాడి స్తుతించాలని కోరిక వారిలో రగులుతూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తన 137, 5, 6 వాక్యాల్లో ఈ విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకోవాలి. వారి దుఃఖం, పశ్చాత్తాపం, కోరికను గుర్తించినటువంటి ప్రభువు పారసీక రాజు కోరేషు ద్వారా మందిర నిర్మాణానికి పూనుకుంటున్నాడు. ఇది నిశ్చయముగా ప్రభు కార్యమేనని 2వ పఠనం స్పష్టం చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ప్రభువు స్వయంగా స్వతహాగా కలుగజేసుకుంటున్న కార్యక్రమం కాబట్టి, ఎందుకంటే ఆయన కృప అపారము, తన ప్రజల పట్ల ఆయన ప్రేమ అమితమని ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 4వ వచనం మనం చదువుతూ ఉన్నాం. అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 8వ వచనంలో అది మన ప్రతిభ కాదు, దేవుని యొక్క కృపయే అని మనం చదువుతున్నాం. అంటే దేవుని యొక్క కృప మన మీద ఉన్నది అని అర్థం. ఎందుకంటే ప్రభు ఇంత కరుణను, ప్రేమను చూపిస్తున్నాడు. మన తప్పులను సరిదిద్ది తన వైపుకు మరల్చుకుంటున్నాడు. కారణం ఒక్కటే, ఆయన మనల్ని క్రీస్తు యేసు ద్వారా సత్కార్యములు చేయు జీవితమకై సృష్టించబడ్డామని ఎఫెసీయులకు రాసిన 2వ లేఖ 2వ అధ్యాయం 10వ వచనంలో సత్కార్యాలు చేయటమే మన లక్ష్య మార్గము అనేది మనకి అర్థమవుతున్నది. ఎక్కడికి వెళ్తున్నది ఈ మార్గం? వెలుగును సమీపించుటకు, వెలుగులో జీవించడానికి, వెలుగుతో జీవించుటకు, వెలుగై జీవించుటకు. సద్భక్తునుడు ఎప్పుడు కూడా ఆయన చేసేటువంటి కార్యాలన్నీ కూడా దేవుని చిత్తానుసారంగా చేస్తాడని, అవి ప్రకటితం అవ్వడానికి అతడు ఎప్పుడు వెలుగు వైపే నడుస్తూ ఉంటాడు. మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఈ సమయాన నేను కానీ, నా కుటుంబం కానీ, బాధల్లో కానీ, భయంలో కానీ జీవిస్తున్నానా లేక జీవిస్తున్నామా? ఆర్థిక సమస్యలో కానీ, అనుబంధ సమస్యలో కానీ సతమతం అవుతున్నామా? కుటుంబం నుండి కానీ, కుటుంబ సభ్యుల నుండి కానీ, స్నేహితుల నుండి కానీ వేరు చేయబడ్డామా? ఒంటరిగా, దిక్కులేని వారిగా, ఆప్యాయత లేని వారిగా ఉన్నానా అని ఆలోచించుకుందాం మనం. కారణం ఏమైనా ఉండవచ్చు. గతమున పనే లోకముగా జీవించానా? పదవే లక్ష్యంగా, డబ్బే ముఖ్యమని, ఆ తర్వాత అన్నీ అని అనుకున్నానా? నా ప్రతిభ ద్వారా, నా బలం ద్వారా ఇవన్నీ చేయగలుగుతున్నానని అనుకుంటున్నావా? డబ్బు ద్వారా అన్నీ కొనగలని అనుకుంటున్నావా? ఇవే లక్ష్యంగా చేసుకొని రోజు చేసిన ప్రార్థనే కదా, ప్రతి ఆదివారం పాల్గొనే పూజా బలే కదా, ఎప్పుడు చదివే బైబులే కదా, ఎప్పుడు వినే ప్రసంగమే కదా, ఎప్పుడు చేసే సేవే కదా, ఎప్పుడు ఉండే కుటుంబమే కదా అని ఏమరపాటుతనంతో, నిర్లక్ష్యంతో ఉన్నావా? ఎలాగైతే ఇలా ప్రతినంపుతాం. ఈ యొక్క ఏమరపాటుతనం నుండి బయటకు రావడం కోసం మనం ఒక ప్రతిన తీసుకోవాలి. ప్రభు ఈనాటి నుండి నిన్ను లక్ష్యంగా చేసుకొని, నీ తర్వాతే అని నీతోనే అంతా ఉందని, నీ కొరకే నా పునదంతయు జీవిస్తానని, నీ వైపే నా పైన సాగిస్తానని, నీ దగ్గరకు అందరిని నడిపిస్తానని ఒక గొప్ప ప్రతిజ్ఞ మనం చేసుకుందాం. తద్వారా భగవంతుని యొక్క కృపకు పాత్రులవుదాం. భగవంతుని యొక్క సేవలో తరించుదాం. అనుదినము పూజా బలిలో పాల్గొంటూ ప్రభు వాక్యాన్ని వింటూ ఆచరిస్తూ, తద్వారా మనలో ఉన్న లోపాలను సరిదిద్దుకుంటూ ప్రభు మార్గాన్ని జీవించి తులకు ప్రభు సన్నిధికి చేరుకోవడానికి ప్రయాసపడదాం. ఈ కృపాకాలంలో మనందరినీ ప్రభువు దీవించి కాచి కాపాడి, పితా పుత్ర పవిత్రాత్మ నామమున మనల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.